ఆ ఆత్మ నీలో ఉంటే అబ్బా తండ్రి మూల గడుసు దేవుని పాస్టర్లో కూర్చొని ప్రార్థన చేస్తావు, కానీ ఏదిటి పోయిందని చింతపడవు. ఏమండి, అన్నీ అయిపోతాయి. కొడుకులు పెళ్ళి అయిపోతాయి, కూతుళ్ళు పెళ్ళి, మనవరాళ్ళు పెళ్ళి అయిపోతాయి, కానీ వీడు మాత్రం ప్రయాసపోదు. నేను ఎలా బ్రతకాలి, ఏదో ఒకటి అమ్ముకోవాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి, లేకపోతే పొలం పోవాలి. ఏంటండి ఇది? నీ సమయం ఎంత? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏంటికి వెళ్తావు? నువ్వు ఏం సంపాదించుకుంటావో అది అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో. దావీదు దేవునితో ఉండాలని ఆశించాడు. అన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటాడు. అయితే అతడు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను, అతను తీసుకురండి. అతడు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను. నీవు రక్షింపబడే వరకు నీ హృదయపు వాగిట నిలబడి దేవుడు నీతో మాట్లాడుతూ నీ కొరకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, అర్థమవుతుందా నీ జీవితంలో? ఎంతవరకు నిన్ను నీవు దేవుని చేతిలో పెట్టుకుంటున్నావు? నిన్ను కాపాడవాలని, నిన్ను ఆ శ్రమలోంచి విడిపించవాలని, దరిద్రమైన నిన్ను ధనవంతులుగా చేయటకు ఆయన కొన్ని సమస్తం చేసి ఈ లోపలికి వస్తే నువ్వెవరి వైపు చూస్తున్నావు? ఆయన మనపి చూస్తున్నావా? నా గొర్రెలు నా స్వరమేను, అవి నన్ను వెంబడించును, నేనే మార్గము సత్యము జీవము. ఆ మార్గంలో వెళితే ఆయన మానవ రూపంలో ఈ లోపలికి వచ్చాడు కనుక ప్రతి రాత్రి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నీ యొక్క భక్తి జీవితము దేవుడు ప్రేమించిన ప్రేమను బట్టి నీ కొరకు ఆలస్యం చేస్తూ ఉంటాడు. దావీదు వచ్చే వరకు సమూయేలు అక్కడ ఉన్నాడు. సమూయేలు గొప్ప ప్రవక్త. సమూయేలు ఉన్నాడు అక్కడ. దేవుడు నా సేవకుడు ఎక్కుంటాడు అక్కడనే ఉంటాడు. దేవుడు కనిపెట్టున్నాడు దావీదు కొరకు. ఎందుకు తెలుసునా? దావీదు దేవుని ప్రేమించినాడు కనుక దావీదుని దేవుడు దీవించాలి. దేవుని యొక్క ఉద్దేశం అది కనుక అక్కడ ఉన్నాడు. దావీదు వచ్చిన తర్వాత అభిషేకింపబడినాడు. ఈరోజు ఎవడ పడితే వాడు అభిషేకించడమే, అది తప్పు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళి వారి మీద చేయి పెట్టాలి, అంతేగాని నీ అంత నువ్వు పెట్టకూడదు. పెడితే గురుగులు పడినాయి నీలో, నేను మనసు వస్తే పడైపోతావు. ప్రియ సహోదరుడా, దావీదు వెళ్ళాడు అభిషేకింపబడిన తర్వాత. ప్రియ సోదరులారా, మీరు జాగ్రత్తగా వాక్యం చూసింటే దావీదు మరలా గొర్రెల దగ్గరికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి. అభిషేకింపబడిన దావీదు ఏం చేశాడు తెలుసునా? ఏం చేశాడు? ఎవరైనా చెప్పగలరా? దావీదు ఏం చేశాడు? అభిషేకింపబడిన తర్వాత ఏం చేశాడు? ఏం చేశాడు తెలుసునా? దయ్యములను వెళ్ళగొట్టే శక్తి కలిగినాడు. ఎక్కడ? రాజుగారికి దయ్యం పట్టింది, వెళ్ళగొట్టాలి. అందుకని వారు అన్నారు, ఒక మంచి వాయిద్యం వాయించమని తీసుకొస్తానయ్యా. అతను వచ్చి నీ దగ్గర వాయిద్యం వాయిస్తుంటే దయ్యం పోద్దని చెప్పారు అపవాది. అప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? దావీదుని తీసుకొచ్చారు. ప్రియ సోదరా, నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టేవాడిగా చేయాలి. దేవుడు అనేకులు స్వస్థపరిచేవాడిగా చేయాలి. నన్ను గణపరచువని నేను గణపరుస్తాను. మొదటి నా మెట్టులోకి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా చేసేది. ప్రియ సోదరా,